అన్న చెప్పండి అన్న, అసలు సాజిద్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి? ఆయన బిల్డరా లేదంటే ఏం చేస్తుండేవాడు? అన్న సాజీద్ చిన్నప్పుడు దోస్తన్న మాకు. వాడు బిల్డర్ లేదు, ఏం లేదు. వాడు మీడియేటర్. వాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు. చిన్న చిన్న బిల్డింగ్లు అవి ఇవి ఇప్పిస్తుంటాడు. ఏ బిల్డింగ్ కడితే నాదే నాదే అని చెప్పుకుంటాడు. ఎందుకంటే బస్తీలో అని కమిషన్ అడుగుతారని నాదే నాదే అడుగుతాడు. అదా అసలు కట్టింది కాజా. వీడు సబ్ కాంట్రాక్ట్ కింద వాళ్ళకి ఇచ్చిండు. వీడికి ఏం సంబంధం లేదు. కానీ పాపం వానికి బిల్డింగ్ పడిపోయింది. అందరు కడుతురు, వీడు కట్టిండు, అందరు కడుతురు. ఆ బిల్డింగ్ పడిపోయింది కానీ వీనికి మొత్తం బదలాం లేపుతారు. ఆడ అసలు బిల్డర్ కాదు. అంటే ఆయన కార్ మెకానిక్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు బడా బిల్డింగ్లు కడుతున్నా అన్నట్టు చెప్తున్నారు కదా ఇక్కడ మొన్న ఇవన్నీ జరిగినప్పుడు. ఆడు కార్ మెకానికే. లక్ బై రియల్ ఎస్టేట్ చేస్తాడు. లక్ రెండు మూడు చేసిండు. అంటే రియల్ ఎస్టేట్లో 2-3 ప్లాట్లు అమ్మిండు. 10-20 లక్షలు మార్జిన్ పెట్టుకొని పని చేసిండు కాబట్టి పైసలు వచ్చినాయి మంచిగా. ఓ 50 లక్షలు అట్లా ₹1 వచ్చినాయి. తర్వాత మెల్లమెల్లగా వాడు ఏం చేసిండంటే వేరే బయట నుంచి పార్టీలు వస్తున్నాయి అమ్ముకుంటుండు. అంతేగాని వాడేం పెద్ద బిల్డర్ కాదు, ఏం కాదు. వానికి గుట్టిగా వేస్ట్. అది బేకార్ మాటలు అవి అన్నీ కాదు. ఆయన బిల్డర్ కాదు. ఇప్పుడు అక్రమాల జాగాల నాలలా కట్టి అమ్మేస్తుంటాడు వేరే వాళ్ళకి అన్నట్టు చెప్పారు కదా. అక్రమ నాలాల అని కాదు, అది నాలనే. అది ఆ గల్లీలో అందరు కట్టిరు. వాడు కూడా ఏదో 50 గదాలు తీసుకొని వాడు ఏం ప్లాన్ చేసిండో ప్లాట్ మాత్రం కొన్నాడు, వేరేలోకి అమ్మేసిండు. వీంది అయితే కాదు కానీ వాడు కట్టిండు అంటే అది కాంట్రాక్టర్ తప్పు, కట్టడం తప్పు. ఆ నాలా ఉంది, అది మేము చిన్నప్పుడు చూసినాం. నాలనే అది దానికి అయితే నేనేం చెప్పాను, నాలనే. కానీ సాజిద్ పెద్ద బిల్డర్ అని చెప్పడం అది కరెక్ట్ కాదు. బిల్డర్ కాదు వాడు. అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నారు కదా బస్సు వాసులు, ఇప్పుడు ఎవరు అమ్మిండొచ్చు ఆ జాగా? ఎవరన్నా దీంట్లో బస్సు వాళ్ళు ఇన్వాల్వ్ అయినారా? బస్తీలు కాదు, వాడే అమ్ముకున్నాడు. ఎవరికి అమ్ముతున్నాడు అది మాకు కూడా తెలియదు. వాడు బిజినెస్ కాబట్టి వాడే చేసుకుంటాడు. మనం ఎవరి దాంట్లో పోము. అది ఎవరికి అమ్మిండో అది కూడా తెలియదు. అది ఏం చేయాలి, వాళ్ళని ఆశ్చర్యం బాగలేదు. ఏదో అయిపోయింది, అందరు కడుతురు. వాడు ఒక్కడు కట్టలే. హైదరాబాద్ మొత్తం 7 ఫ్లోర్. అసలు హైదరాబాద్ షేర్లింగంపల్లిలో 7 ఫ్లోర్ లేదని చెప్తే నేను నమ్ముతా. మొత్తం మా బస్సుని బదలం లేపుతురు భయ్. మీడియాలో ఇంట్లో ఘోరంగా పెడుతురు. 7 ఫ్లోర్ అంజయనగర్. ఎక్కడ పోవాలని మా బస్తీ పేరు నాకు ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి. ఏమ్రా మీ అంజనగర్లో ఇట్లా పడిపోతున్నాయి అట్లా పడినాయి. హైదరాబాద్ మొత్తం షేర్లింగంపల్లి మొత్తం అందరు కడుతున్నారు. బట్ ఇది ఏంటంటే నాలా మీద కట్టిండు. ఆల్రెడీ ఉన్నాయి చాలా బిల్డింగ్స్ అక్కడ. ఇది వానికి ఆచారం బాగాలేదు, అయిపోయింది. ఇది ఏమంటారు, హాద్సా అంటారు చూడు. అన్ఫార్చునేట్లీ అయిపోయింది. ఎవరు కావాలని చేయరు. తప్పు, ఇది మాత్రం తప్పు. అది నాలా ఉండే వీడు కట్టలే. కాంట్రాక్ట్ కాజా ఉన్నాడు. అస్సలు కాజా వీని పాపం చాలా ఘోరంగా చేసిండు. మరి ఇప్పుడు ఆ కాజా అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? వాడు ఫరారీలో ఉన్నాడు. వాడు దొరకలేడంట. ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా పోయి ట్రై చేసిరు. వాడు ఎక్కడ పోయిండు అసలు దొరకలేడు. వాడు ఎక్కడ పోతాడు? దొరుకుతాడు, ఇవాళ కాదు రేపు దొరుకుతాడు. అసలు కాజాగాడు కట్టింది కాజాగాడు. ఆ కాజాగాడిని పట్టుకొస్తే అసలు 7 ఫ్లోర్లు సాజిద్ ఏమన్నాడా లేకపోతే ఓనర్ ఏమన్నాడా ఎవరని తెలుస్తుంది. అది కట్టడం తప్పు. దాంట్లో వీని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు. ఆడు ఇంకో స్లాబ్ వేసి ఇమని చెప్పొచ్చు. కానీ ఈ పెద్ద బిల్డరు అక్రమాల కట్టాలు కడతాడు, ఇది కడతాడు, అది కడతాడు అంటే పొలిటికల్ అండదండలు ఉన్నట్టు. ఏం పొలిటికల్ అండదండలు ఎవరు లేరు ఆయనకి. అస్సలు అంత ఫేక్ ఇది. ఏం అండడాలు ఉన్నాయి? మన ఎమ్మెల్యే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అన్న గుర్తుపట్టాడా? పట్టాడు. ఆయన కూడా అడగని వాడు ఎవడు అంటాడు. అస్సలు వాడు ఎవడు లేడు. లోకల్గా బస్తీలు అందరికి తెలుసు. వాడు పనులు చేస్తుండే చిన్న బస్సులు కూడా అరే పాపం చేసుకుంటున్నా అని అట్లా చెప్పారు. కానీ వాడు బిల్డర్ లేదు. వానికి ఏ రాడు, ఎక్కడ స్లాబ్లో ఏ రాడు పెట్టాలని తెలియదు, కాలంలో ఏ రాడు పెట్టాలని తెలియదు, ఏం తెలియదు వానికి. వాడు బిల్డర్ కాదు, ఏం కాదు, వేస్ట్ కాడు. వాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్. వాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ పెట్టండి, అది నేను నమ్ముతా. బిల్డర్ కాదు. బదలాం చేపెట్టకండి వానికి, మొత్తం బదలాం చేయకండి. అది మీరు మీడియా సోదరులు కూడా చెప్తున్నా. వాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు, నాలాల మీద కట్టేటోడు కాదు, ఏం కాదు. వాడు 2-3 ప్లాట్లు అమ్మి దాంట్లో పైసలు సంపాదించుకున్నాడు. వాడి లక్ రియల్ ఎస్టేట్లో గాడిది గుర్రం అయినట్టు వాడు గుర్రం అయిండు. ఆ గుర్రం అయిండు కాబట్టి అందరూ వాని మీద అసలు ఎందుకు పెడుతున్నారు నాకు అర్థమవుతుంది. అయితే సేమ్ అదే రోజు ఇక్కడ గోల్పోయిన రోజు ఇంకో దగ్గర ఇంకో స్లాబ్ వేసినట్ట కదా. స్లాబ్ అది వేరే బిల్డింగ్ అన్న. అది వేరేడు వాడికి కూడా ప్లాట్ ఇప్పించాడు వేరేకి. అది వాని బిల్డింగ్ అని చెప్పుకుంటాడు. ఎవరు వచ్చి బస్సులో లోకల్ వాళ్ళు ఉంటారు కదా, స్లాబ్ వేస్తే ఏం బై గల్లీలో స్లాబ్ వేస్తారు, పైసలు అడుగుతారు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఇది బిల్డింగ్ నాదే అంటాడు, ఆ బిల్డింగ్ నాదే అంటాడు, అన్నీ నాదే అంటాడు. వాంది ఏది కాదు. ఆ డాక్యుమెంట్ ఇవ్వండి, బిల్డింగ్ ఉంటుంది కదా, ఈసీ తీయండి, ఎవరి పేరు మీద ఉంది చూడండి. అది సబ్ కాంట్రాక్ట్. అది కట్టిండి, సబ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండు అది మొత్తం బయటికి వస్తుంది. చెప్పడం బస్తీలో చాలామంది చెప్తారు, ఇది వాంది, అది వాంది ఏం లేదు. ఇక్కడ వాంది ఏం లేదు. ఒకటి ఏమో ఉండొచ్చు, 1-2 ప్లాట్లు ఉండొచ్చు. కానీ నాకు కూడా తెలియదు. అది కూడా ఇదంతా ఫేక్ మాటలు. ఆడమ్మిండు, పార్క్ అమ్మిండు, ఇదన్నీ ఏం చేస్తారంటే దీన్ని కలిపి దాంట్లో కలుపుతారు.
పార్క్ అని అది చెప్పి ఇది చెప్పి పార్క్ లేదు ఏం లేదు అంజనగర్లో ఉట్టిగా దాన్ని కూడా బదలాం చెప్తారు. అయితే సయ్యద్ సాజిద్ని ముందు పెట్టుకొని వేరే వాళ్ళు కాజా అనే వ్యక్తులు చేయించారంటారు ఇలాంటివి. అట్లా ఏం లేదు. కాజా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండు, కాజాకి సాజిదే పిలిచి పని ఇచ్చిండు. ఆ పని ఏమైంది, ఎన్ని స్లాబ్లు వేయాలా 50 గదాలా అది వాళ్ళు వేసుకుర్రు, తప్పు. అంత ఘనం కట్టడం తప్పు, అది విరుద్ధమే కట్టిరు, అది పడిపోయింది, తప్పు అయింది, అది అంతే. కానీ సాజిద్ పెద్ద బిల్డర్ కాదు, దాని గురించి నేను బయటిస్తున్నాను అంతే. ఇప్పుడు ఆ నాల ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందంటారు. ఇప్పుడు కూలిపోయింది కదా, అది దాని ఇంకల్ది కూడా కూల్ చేస్తారు, ఇప్పుడు డెమాలిష్ చేస్తారు. నేను చిన్నప్పుడు అయితే చూసిన నాలా ఉండే అక్కడ, అది నాలా ఉండే, చిన్న అంటే 4 feet 3 feet నాలా ఉండే, ఇట్లా తవ్వేసి వదిలేసి ఉండే. తర్వాత అక్కడ నీళ్ళు పోతే ఏం లేదు, అది బంద్ చేసిరు. అందరు ఏం చేసిరు, బంద్ అయిపోయింది అనుకొని ఇక చిన్నగా 50 గజాల ప్లాట్లు అలా ఉండి అలా అరే నడుస్తలేదు అనుకోరు. అది కింద నుంచి నీళ్ళు వస్తున్నాయా లేవా అది ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు తెలియాలి, ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు దాని వెంకల్ది ఉండే కదా, అది కూడా గులగొడుతారు కదా, అది ఎవరిది? అది అసలు ఇక్కడ బిల్డింగ్ ఎవరిది ఏంది అంజనగర్లో ఎవరు గుర్తుపట్టలేము. ఎవరు అమ్ముతారు, ఎవరు కొంటారు, అసలు ఓనర్స్ ఎవరు ఏందని ఎవరికి తెలియదు. అది కూడా నాకు తెలియదు, ఓనర్ తెలియదు. దాంట్లో ఎవరు లేరా, అది మొత్తం గులగొట్టరు కదా మరి. ఖాళీ చేపించి వాళ్ళంతా ఎక్కడ పోయారు మరి? సడన్ గా కాల్ చేయమంటే అదే హాస్టల్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి చెప్పారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంకా మన హైదరాబాద్ చెప్పారు. చెప్తే వాళ్ళు ఆల్రెడీ 2 రోజుల ముందు ఖాళీ చేయించారు.